గడినాడు పాగడ నుంచి నమస్కారం నమస్కారం నమస్కారం. అక్క చెల్లెళ్ళారా, అన్న తమ్ముళ్ళారా, ఎలా ఉన్నారు? నా యూట్యూబ్ ఛానల్కి మళ్ళీ స్వాగతం సుస్వాగతం. నేను ఈరోజు ఆంధ్రాబాద్ పక్కనే ఉన్న నా పాగడ తాలూకులో ఉన్నాను. ఇక్కడ మన డార్లింగ్ ప్రభాస్ పోస్టర్ చూడండి. ద ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్. రండి, మీకు ఇప్పుడు పాగడ దేవస్థానము మళ్ళీ పాగడ కోటని చూపిస్తాను. ఇక్కడ దేవస్థానం బయట చూడండి, పూలు అమ్ముతా ఉన్నారు. ఇక్కడ పూజ ఐటమ్ కూతుకడ్లు, కాయి, నూలొత్తి, నూనె, పూలు అన్ని అమ్ముతా ఉండరు. ఈ రకరకాల సరాలు, దారాలు, ఉంగరాలు, గాజులు, కారాలు, బురుగులు అన్ని అమ్ముతా ఉండరు. ఇక్కడ ఒక అన్న గుడికొచ్చిన భక్తాదులు హైడ్రేటెడ్ గా ఉన్నాయని కొబ్బరి నీళ్ళు అమ్ముతా ఉండడు. ఇక్కడ దేవుని పేర్ల ఎంటుకలు ఇచ్చి గుండు కొట్టుకునే వాళ్ళకి టోపీలు, ఖర్చీఫ్లు అమ్ముతా ఉండరు. డల్లింగ్స్, నేను ఇప్పుడు శ్రీక్షేత్రం శనిమాత్మ స్వామి దేవస్థానం ముందరే ఉన్నాను. రండి లోగకు పై చూస్తాము ఎట్లుంది దేవస్థానం అని. ఇది దేవస్థానం బయటి భాగం చూడండి. లోపలికి ఎంటర్ అయితేలే స్వామి తన వాహనం మీద కూర్చొనిండదైతే చూడొచ్చు మనము. చూడండి, ఇక్కడ లోగకు పోయే దావులనే చూడండి, తలవాకుల మీద స్వామి ఫోటో అయితే పెట్టిండరు. కుడిపక్క పంచముఖి ఆంజనేయ స్వామి కూడా ఉండాడు చూడండి. ఈటుకొచ్చే భక్తాదులందరూ అరకు కట్టుకొని రకరకాల పూజలు చేపిస్తారు. తైలాభిషేకం, పంచామృత అభిషేకం, శనికథ, నవగ్రహ పూజ, ఇలాంటి అన్ని పూజలు చేసి తలేంటికి ఇచ్చి స్వామి కృపా కటాక్షాన్ని పొందుతారు భక్తాదులు. ఇవి ఇక్కడ జరిగేటువంటి పూజలు. డల్లింగ్స్, ఈ దేవస్థానం గురించి చెప్పాలంటే ఇది అతి పురాతనమైన దేవస్థానము మరియు దక్షిణ భారతంలోనే ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానం. ఇది 15-20 కిలోమీటర్లు పోతే చాలు ఆంధ్ర బార్డర్ సిక్తుంది. దానికే గడినాడు అని కూడా పేరు పాగడకి. మరియు ఆంధ్రప్రదేశ్ నుంకా ఎక్కెక్కడి నుంకనో తరలి వస్తూ ఉంటారు భక్తాదులు ఇటకి దేవస్థానం చూసకి. శ్రావణ మాసం వస్తే చాలు భక్తులు లక్షల్లో కలుస్తారు ఇక్కడ. ఈ దేవస్థానం పౌరాణిక చెప్పాలంటే మొదలు ఈ ప్రదేశం అంతా వాన్ లేక పంట లేక ఎండిపోయింటుంది. ఎండికి ఇదంతా చూసి రోషిండే జనాలు కొందరు ఋషిమునిల సహాయం నుంక సీతలాదేవి మహాయంత్రాన్ని నల్లబండి మీద రాసి సీతలాదేవిని ఆవాహన చేస్తారు. అవుట్నుక వాన్ అనేది బాగా అవుతుంది, పంటలు అనేవి బాగా పండుతారు. ఇంకా ఇదంతా అయిన తర్వాత ఒక దినం ఒక సాధువు వచ్చి స్వామి ఫోటో తీసుకొని వచ్చి పెట్టి పూజ చేస్తాడు. ఆ ఫోటోని డైరెక్ట్ గా చూసిన దానికి ప్రజలు మళ్ళీ కష్టాల్లోకి ఇరుక్కుంటారు. శనిమాత్మ స్వామి కలాపలోకి వచ్చి పైన పెట్టి పూజ చేయండి, అంతా మంచిది అవుతుందని చెప్పారు. ఇప్పటి వరకు అలాగే పూజలు చేసుకొని వస్తూ ఉండారు. సో డార్లింగ్, చూస్తారు కదా శనిమాత్మ స్వామి దేవస్థానం ఎంత బాగుంది అని. రండి ఇప్పుడు కోటాంజనేయ స్వామి చూసుకొని పాగడ కొండ ఎక్కుదాం. రండి పోదాం, బాగుంటుంది. ఈ దేవస్థానంకి 600 ఏండ్ల హిస్టరీ ఉందంటే మీరు నమ్ముతారా? అవును, నమ్మాల్సిందే. 1405లో విజయనగర సామ్రాజ్యం దొరల ద్వారా 12 అడిల ఆంజనేయ విగ్రహం బయల్లోనే ప్రతిష్టాపించబడుతుంది. అప్పట్లో ఈ కోటని తిమ్మప్ప నాయక ఏలుతా ఉంటాడు. హైదరాలీ ఇక్కడ అటాక్ చేస్తాడు అనే విషయం తెలుసుకున్న తిమ్మప్ప నాయక బయల్లోనే ప్రతిష్టాపించబడిన ఆంజనేయ స్వామి విగ్రహానికి కోటాకారంగా చుట్టూరా కవర్ చేసి కోటే కడతారు. అందుకే కోట ఆంజనేయ స్వామి అని ప్రసిద్ధి చెందుతుంది ఈ దేవస్థానం. డల్లింగ్స్, చూడండి కోట దావుకి కాశీ ఈశ్వర దేవస్థానము స్వాగతం పలుకుతుంది. చూడండి, ఈ దావులంకనే పోవాలా కోటెక్కకి. రండి పోదాము. చూడండి, ఇదే దేవస్థానము. రండి పోదాం పైకి. ఇంకా మనకి ఇక్కడ నుంకనే స్టార్ట్ అవుతుంది అనమాట ట్రెక్కింగ్. చూసుకోండి, ఇవే ఫస్ట్ స్టెప్స్ కొండెక్కకి. రండి పోదాం పైకి అట్లే. ఇక్కడ చూడండి ఎంత పెద్ద బండ, బాల్ పండ్లన్నీ వేసిండారు కోతులకని. చూడండి, ఒక 15-20 జనం ఆరాంగా కూర్చొనొచ్చు, అంత పెద్ద బండి ఇది. చూడండి ఎట్లుంది. ఇవే చూడండి మెట్లు, ఈజీగా ఉంది ఎక్కేకి. రండి ఇట్లే పోదాం, నిదానంగా ఎక్కని పోదాము. ఆరాంగా ఎక్కచ్చు, అట్లేం తొందర ఏం లేదు. రండి పోదాం పైకి.
చూడండి ఇట్లా జరుగులోనే ఎంత పెద్ద కోట కట్టిండారు. కింద బేస్మెంట్ కంతా ఐరన్ వేసి కట్టిండారు అనమాట. చూడండి ఎంత పెద్దది ఇది. చూడండి దీనికి జోడీ కోట అంటారు. రెండు ఉన్నాయి చూడండి, సెంటర్ లో ఉంది. ఇదే ఫస్ట్ ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ ముందుకు పోయేకి రెండు పోదాం అట్లే నిదానంగా. ఇది వచ్చేసి ఫస్ట్ వాకిలి, కన్నడలోన పత్తే బాగిలు అంటారు. చూడండి ఇదే ఫస్ట్ ఎంట్రన్స్. కట్ ఆఫ్ క్యాండిల్ నిలబడేకి చూడండి ఓళ్ళు ఉండవిడ. సన్న ఎంట్రన్స్ కూడా ఉంది చూడండి అట్లే. రాతి కట్టడము మళ్ళంతా ఏందైనా సిరిధాన్యాలు సంగ్రహించకేమని ఇక్కడ పెడతా ఉంటారేమో కొట్టలేదు. చూడండి ఎట్లుందంతా ఇక్కడ. చూడండి ఇక్కడంతా గడ్డి కాదంతా పెరిగింది. దానికి ఎంత అగ్గిపెట్టిండారు చూసుకోవచ్చు మీరు. దానికి అగ్గిపెట్టిండారు అనమాట. ఏడు లేదు, ఏడంతా కలకపోయింది, చాదురైందని కాబట్టి అగ్గిపెట్టిండారు. రండి ఇట్లా పైకి పోదాం ఇప్పుడు. చూడండి అంతా ఎట్లా కాలకపోయింది. చూడండి ఇప్పుడు ఆ పైన కనబడి శిఖరంతో పోలు. రండి పోదాం. ఇవి వాచింగ్ టవర్స్. చూడండి ఈవిడేం సిటీ కనిపిస్తా ఉంది కదా, ఆ సిటీ తొట్టు చూసి కావులు కాయాల్సిండే మొదలు. చూడండి ఈడే నిలుచుకొని కావులు కాస్తా ఉండింది సైనికులు. నిడగల్ కొండకు కంపేర్ చేసుకుంటే ఈజీగా ఉండవు ఇక్కడ ఉండే స్టెప్స్. చూడండి ఆరాంగా ఎక్కొచ్చు కొండను మనము. చూడండి ఎంత ఈజీగా ఉంది, ఆరాంగా పోవచ్చు. నేను రండి ఇంక పోదాం నిదానంగా అట్లే పైకి. మన పావడ కనుగొన చూసేకి బాగుంది. ఏమంటే ఇక్కడ కొంచెం మెయింటైన్ చేయలేదు, అదే బాధ. ముందరైనా చేస్తే ఇంకో బాగా మంచి టూరిస్ట్ వస్తారు అని నా అభిప్రాయము. మనం స్టార్టింగ్ జోడీ కోటని చూసి చూడండి ఇక్కడ అంటే సింగిల్ గా కట్టిండారు. చూడండి ఎంత బాగుంది ఇక్కడ. చూడండి ఎంత పెద్దగా కట్టిండారు. చూడండి ఈడ ఒక వాచింగ్ టవర్ ఉంది. అప్పుడే మీకు ఒకటి చూపిస్తే వాచింగ్ టవర్. చూడండి ఇక్కడ అంతా ఇటుకల్లా కట్టిండారు. ఎంత బాగుంది చూడండి. ఇటు ఇంకా సిటీ చూస్తే అద్భుతంగా కనిపిస్తా ఉంది. చూడండి ఎంత బాగుంది ఇక్కడ. సూపర్. సెకండ్ ఎంట్రన్స్ చూడండి ఆకలి కనిపిస్తా ఉంది. రండి చూపెడతాను. చూడండి సెకండ్ ఎంట్రన్స్ లో వచ్చి కూర్చొని నేను ఇక్కడ ఆరాంగా ట్రక్ చేసి వచ్చి కొంచెం కూర్చొని వెళ్ళొచ్చు. చూడండి మంటపం అట్లా ఉంది. ఇది వాకిలి సమేతం కట్టిండరు. చూడండి ఎంత బాగుంది. చూడండి ఆ కింద ఇంకా ఏం చూస్తారు కదా, ఎంత హైట్ ఉంది చూడండి. ఎంత ఎంత పెద్ద పెద్ద రాయలు వేసి కట్టిండారు. చూడండి ఇదే చూడండి దావా ఇట్లా ఇంకా ఇట్లా పోతుంది పైకి. మొదలు ఎట్లు కట్టిండారంటే భయానకంగా కట్టిండారు. చూడండి కోట మాత్రం అద్భుతంగా ఉంది. చూడండి ఇవేం రాడ్లు చూస్తా ఉంటారు కదా, ఇవన్నీ ముందర ఉండేవి డ్రైనేజ్ సిస్టమ్, నీళ్లు పైకి చేసిండది. చూడండి ఎంత భయానకంగా కట్టిండారంటే కోట మాత్రము. ఎన్ని దినాలు మానవ శ్రమ మోగట్లేదు. చూడండి ఎంత బాగా కట్టిండారు. చూడండి ఇవన్నీ ఏం చూస్తా ఉంటారు కదా, ఇవన్నీ వాచింగ్ టవర్స్. ఎంత పెద్దగా కట్టిండారు. చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క నిలబడి చూస్తా ఉండ్రి. ఇక్కడ సన్న బక్కులు ఉండవు చూడు, ఇక్కడ నుంకనే చూడవచ్చు మనము. ఎంత పెద్దగా కట్టిండారు చూడండి. ఈ కోట భద్రత రక్షణకి ఆంజనేయ స్వామి ప్రతిష్టాపించబడిండడు. రండి పైకి పై చూస్తాం ఎలా ఉండడు అని. ఇది మూడో వాకిలి, హనుమప్పన్ వాకిలి అంటారు. చూడండి ఇక్కడ మంటపం లాగా పెద్దగా కట్టిండరు. ఆరాంగా పనుకొనొచ్చు, కుక్కనొచ్చు,
కొంచెం రెస్ట్ చేసి కూడా పోవచ్చు. చూడండి ఎంత బాగుంది ఇక్కడ. మంటపం కట్లు కట్టి దానికి వాకిలి అటాచ్ చేసిండారు. సూపర్గా ఉంది ఇక్కడ మాత్రం, నైస్. చూడండి ఇక్కడ లోక పక్కన ఇంకా చూడొచ్చు, మంటపాకారంగా కట్టేది. ఇక్కడ చూడండి సన్న బొక్కల నుంచి ఎవరైనా శత్రువులు వచ్చేది కూడా చూడొచ్చు మనము. చూడండి ఆంజనేయ స్వామి ఇక్కడ సన్న సొంత ఉంది రండి, ఒక మనిషి పై అంత దావులా పై దర్శనం చేసుకున్నాం రండి లోగపై. చూడండి ఆంజనేయ విగ్రహము మనోహరంగా కనిపిస్తా ఉంది. చూడండి ఒక వానర కోతి కూడా ఉంది. చూడండి 14వ శతాబ్దంలో కట్టించేటే. చూడండి ఇది ఎంత బాగుంది. ఇక్కడ చూడండి ఒక పెద్ద గుండెని అర్థం చేసి అర్థం గుండెలో ఆంజనేయ మూర్తికి ఎత్తిండరు. ఎంత బాగుంది చూడండి. చూడండి అది ఆంజనేయ స్వామి దేవస్థానము. ఇప్పుడు ఇదా వెంట కొండ పైకి పోవాలా రండి. జై శ్రీరామ్ పోదాం రండి ఇప్పుడు పైకి బీర్న. చూడండి ఇటు ఒక పావుగడ సిటీ ఎంత బాగా కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా సిటీ కనిపిస్తా ఉంది. అక్కడ మడకశిర కొండ సమత కనిపిస్తుంది. అంటే ఇక్కడ కొంచెము ఫాగ్ ఉండేది నుంచి కనిపిస్తలేదు సరిగా. చూడండి ఇది తుమ్కూరు హైవే, అక్కడ మడకశిర దాటుకొని వెళ్తుంది అనమాట. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడే మనము 3 ఎంట్రన్స్ ని దాటేసాం అనమాట. రండి ఇది 4th ఎంట్రన్స్. ఇది ఇప్పుడు చూపించేది రండి, చూస్తాము ఎలా ఉంది అని. ఇదే చూడండి 4th ఎంట్రన్స్. ఇది చిన్నగా ఉంది, అంతేమి మంటపాలు గింటపాలు ఏం లేవు. రండి పోదాం. ఇదే 5వ ఎంట్రన్స్. చూడండి ఎట్లా పెరిగిడిసింది, అంత పైన అంత ఏందో పెరిగిన చెట్టు అది. రండి ఇంకేం వచ్చి ఆల్మోస్ట్ వచ్చింది. రండి ఇంకేం పోదాం పైకి. చూడండి ఇట్లా పోతే ఇంకేమి 6th ఎంట్రన్స్ అనెక్స్ 7th అయిపోతుంది. ఇంక పైకి పోవచ్చు మనం ఆరాంసే. రండి పోదాం. ఇంకా చూడండి మనం ఆవిడ 6th ఎంట్రన్స్ కి వచ్చినాం అనమాట. చూడండి ఇది కొంచెం పెద్దగానే ఉంది, వాకిలి పెద్దగా ఉంది. చూడండి ఇది దాటితే ఇంకా 7th ఎంట్రన్స్ పక్కలోనే ఉంది. ఇంకా చూడండి టోటల్ 7 ఎంట్రన్సెస్ ఉన్నాయి పైకి పోవాలంటే. చూడండి ఇది ఒకటి లాస్ట్ వాకిలి. ఇది మనకి పోతా లెఫ్ట్ సైడ్ అడ్మినిస్ట్రేటివ్ చేంబర్ అయితే దొరుకుతుంది. చూడండి ఇంకా రైట్ సైడ్ పోతే మనకి ఇంకా అవి ఎంట్రన్సెస్ దొరకవు. అదే ఫైనల్ అనమాట. చూసుకోవచ్చు మీ ఇదే ఫైనల్. ఇంకా చూడండి ఇది ఆడళిత కచేరీ లాగా యూజ్ చేసేవాళ్ళు అప్పట్లో. చూడండి ఎంత బాగా కట్టుకున్నారు. ఇక్కడంతా పుస్తకాలు అన్ని పెట్టేవాళ్ళు. ఇక్కడ చూడండి నిధులు దొరుకుతావని అన్ని తవ్వేసినారు. ఈడు కూడా అలాగే చూసుకోవచ్చు మీరు. అది పైకి పోయేదావా ఒకటి 3 ఉండవి. ఇది ఇంకొకటి ఉంది రండి. ఇక్కడ పై ఇంకొక శిఖరం చూస్తాము అనేక అక్కడ పోదాం రండి. చూడండి ఈ కొండ పైన ఎంత స్పేస్ ఉంది. ఎక్కడైనా ఒక 15-20 ఇండ్లు ఆరాంగా కట్టుకోనొచ్చు. ఈ ఊడు కట్టే ఇండ్లు 15-20 ఇండ్లకే నాశనం అయ్యి కారుతవి. చూడండి ఆవిడ గారు బండ్లు అన్ని వేసి కట్టుతుంటారు. ఎంత భద్రంగా ఉండవి. ఇక్కడ చూడండి పావగడ సూర్యనగర. చూడండి ఎంత సన్నగా కనిపిస్తుంది. ఇటు ఇంకా ఎంత బాగుంది చూడండి ఇక్కడ వ్యూ. ఇప్పుడు చూడండి ఒక 360 డిగ్రీ వ్యూస్ పెడతాను. ఎంత బాగుంది. చుట్టూరా కొండలు జమీను పచ్చిగా అంతా ఎంత బాగుంది. చూడండి చుట్టూ ఆడ చూసినా కొండలే. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంత బాగుండదు ఇక్కడ. చూడండి ఎంత అద్భుతంగా మంచిగా ఉంది. వ్యూ మాత్రం సూపర్గా ఉంది. ఇక్కడ డలింగ్స్ చూడండి హైయెస్ట్ పీక్ మీద ఉండను. రండి సిటీని చూపెడతాను ఎలా ఉంది అని. ఇక్కడ నుంచి చూడండి హైయెస్ట్ పీక్ మీద ఉండను. ఇక్కడ సిటీ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తా ఉందంటే సూపర్ గా ఉంది వ్యూ మాత్రము. యాడ చూసినా కొండలే. చూడండి ఎంత బాగుంది వ్యూ. చూడండి రాండి ఆడ వేణుగోపాల స్వామి దేవస్థానం కెడిపి మసీదుని కట్టిండరు. అట్లే అడుగే శాలే అంటారు కన్నడలోనో వంట చేసేదానికి. అట్లా ఆడ మద్దిన్ మనే ఉంది. ఇట్లవన్నీ ఉండవి. రాండి పోయి చూస్తాము. పోదాం రండి. చూడండి ఇటు ప్రేమికుల పేరు రాసిండరు. కర్ణాటక అని రాసిండాడు. ఎవరు భూప జై కర్ణాటక అని చెప్పుకుంటావు. చూడండి ఇది వాక్లే.
వేణుగోపాల స్వామి దేవస్థానం పోయే వాకిలి ఇది. ఇదే చూడండి అడుగేశాల అని చెప్తా కదా, ఇదే ఇక్కడే వంట చేస్తా ఉండింది ఆ కాలంలో. ఎంత బాగుంది ఇవుడును. ఈడే చూడండి వెపన్స్ అన్ని స్టోర్ చేసి పెడతా ఉండింది. గన్ పౌడర్, బర్జీలు, కత్తిలు అన్ని ఏటేటు ఉండవో శస్త్రాస్త్రాలు అన్ని ఈడే దేబెడతా ఉండింది అనమాట. చూడండి ఈడేం చూస్తా ఉండరు కదా, ఇది వేణుగోపాల స్వామి దేవస్థానం ముఖమంటపం. ఇది ఆడేం వెనక్కి చూస్తా ఉండరు కదా, అది మసీది. ఆడే దేవస్థానం ఉండింది, దాన్ని కెడిపి మసీది కట్టిండరు. హైదర్ అలీ తన సైన్యంతో చిత్రదూరానికి అటాక్ చేపిస్తాడు. ఇక్కడ కూడా అటాక్ చేస్తారనే విషయం తెలుసుకున్న తిమ్మప్ప నాయక ఆ దేవస్థానంలో ఉండే వేణుగోపాల స్వామి విగ్రహాన్ని హైడ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు అటాక్ చేసి ఇక్కడుండే మసీదీని కట్టిండేదన్నమాట, దేవస్థానం కెడిపి. చూడండి ఎలా ఉంది. ఇదేం చూస్తా ఉండరు కదా పైన, ఇది కింద అండర్ గ్రౌండ్ లో మద్దిన్ మనే అంటారు కన్నడలను. ఇక్కడ బ్లాస్టర్స్ అన్ని దేబెడతా ఉంది ఈడే. చూడండి ఇది గోపురము పైనది. కింద అంతా ఫుల్ డార్క్ గా ఉంటుంది. లైట్ పైకి ఇది ఒకటే చూడండి గవాక్షి. ఇది రండి కిందకి పై చూస్తాం ఎలా ఉంది అని. రండి లోగకు పై చూస్తాము ఎలా ఉంది ఇల్లు అండర్ గ్రౌండ్ అని. చూడండి కంప్లీట్ ఇటుకల్లా కట్టిండ్రు మొత్తము. చూడండి ఎవ్వరు లేదు, ఫుల్ డార్క్ గా ఉంది. చూడండి ఎంత పెద్ద కట్టిండరు ఇక్కడ. రండి లోగకు పై చూపిస్తాను. చూడండి ఎంత ఫుల్ మొత్తం డార్క్ గా ఉంది. ఇక్కడే అన్ని బ్లాస్టర్లన్నీ పెడతా ఉండింది. చూడండి ఇక్కడ 5-6 ఉండవు ఇట్లా సేమ్ ప్యాటర్న్ గా కట్టిండరు. చూడండి ఎల్తర్ వచ్చాక ఇది ఒకటే పైన దా ఉండేది. చూడండి ఎంత బాగా కట్టిండరు. రండి పోదాం, ఇంకా జాస్తి ఉండదు ఇక్కడ. పోదాం రండి, ఎస్కే పోదాం నిదానముగా. చూసుకోండి బిరిబిరిన పోదాం రండి. ఇంకేం చూడండి పాగొడకొండ వచ్చే శిఖరము 3-4 గంటలు ఇంకా ట్రెక్ చేసుకొని వచ్చి చూడండి పాగొడ కొండను చూపెడతా ఉన్నాను. చూడండి పీక్ లో ఉన్నాను, శిఖరం పైన ఉన్నాను. చూడండి చూడండి ఇవి అద్భుతంగా ఉంది. చూసుకోండి రండి పై అట్లే ముందరకు పోయి చూపిస్తాను అంతా. చూడండి ఇటు ఇంకా చూస్తామా. చూడండి ఇటు నిలుచుకొని చూపిస్తాను చూడండి ఎలా ఉందని. నేను ఇన్ని రోజులు పాగొడలో ఉన్నాను, ఏ రోజు వచ్చి పాగొడ కొండ ఎక్కలేదు. చూడండి అప్ప ఇదే పాగొడ కొండ, హైయెస్ట్ పీక్ లో ఉన్నాను. చూడండి మా పాగొడ ఎట్లుందని కమెంట్లు చేయండి. చూడండి ఎంత అద్భుతంగా కట్టిండారు కోటనైతే చూసుకోవచ్చు. ఆంధ్ర పక్కలో ఉన్న పాగొడ చూడండి కోట చూస్తా ఉండేది మీరు, ఎంత అద్భుతంగా ఉంది. ఎప్పుడైనా ఫ్రీ ఉన్నాడు వచ్చి ట్రెక్ చేయండి, ఎంజాయ్ చేయండి, వ్యూని చూసుకోండి ఎంత అద్భుతంగా ఉంది. నా పాగొడ పోర్ట్ ట్రెక్కింగ్ ఇటుకే ఎండ్ అవుతుంది. దయచేసి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మంచి కొత్త కంటెంట్ తో నెక్స్ట్ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓకే, టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్.